రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే కవిత కొత్త పార్టీ పేరు మారింది. ఊహించని విధంగా తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ కు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఈ అంశం తెలంగాణ ప్రజలను షాక్ కు గురి చేస్తోంది. ఈ నెల 25న తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో తన కొత్త పార్టీని ప్రకటించారు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. కార్యకర్తల సమక్షంలో గ్రాండ్ గా ఈ కార్యక్రమం జరిగింది. పార్టీ జెండాతో పాటు అజెండాను ప్రకటించారు కవిత. ప్రజలంతా అదే కవిత కొత్త పార్టీ అనుకున్నారు. కానీ సిఈసికి కవిత ఇచ్చిన లేఖలో తెలంగాణ రాష్ట్ర సేన పేరు ఎక్కడా లేదు. సడన్ గా ఇప్పుడు తెలంగాణ రక్షణ సేనకు సిఈసి ఆమోదం తెలిపింది. తెలంగాణ రాష్ట్ర సేనను ఇంగ్లీష్ లో సింపుల్ గా టీఆర్ఎస్ అవుతోంది. తెలంగాణ రక్షణ సేనలో కూడా టీఆర్ఎస్ ఉంది. అయితే బీఆర్ఎస్ గా మారకముందు ఆ పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ గా ఉండేది. ఆ పేరును పోలి ఉన్న పేరును మరొకరికి కేటాయించవద్దంటూ ఎన్నికల సంఘానికి పలువురు లేఖలు కూడా రాశారు. ఒక పార్టీని పోలినట్టు మరో పార్టీ పేరు ఉండకూడదని చట్టంలో ఉన్న నిబంధనలను కూడా గుర్తు చేశారు. అయితే ఇంతలోనే కవితకు తెలంగాణ రక్షణ సేన పేరుకు ఆమోదం లభించింది. కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడే కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టీఆర్ఎస్ పేరును కవితకు ఇవ్వద్దంటూ వచ్చిన లేఖలను, అభ్యంతరాలను కేంద్ర ఎన్నికల సంఘం పరిగణలోనికి తీసుకుందా లేదా? వాళ్ల వర్షన్ వినకుండానే మరొకరి పార్టీ పేరుకు ఆమోదం తెలిపారా? ఒక పార్టీకి ఇంత త్వరగా పేరును ఎలా అప్రూవ్ చేశారని మరికొందరు షాక్ అవుతున్నారు. కవిత పార్టీ పేరు మార్పు వెనకాల ఏం జరిగిందనేది మరో ఆసక్తికర అంశంగా మారింది. కవితకు టీఆర్ఎస్ పేరును అప్పగించడం వెనక అసలు ఎవరున్నారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రైట్ ఇక కవిత కొత్త పార్టీ పేరు మారిపోయింది. ఊహించని విధంగా తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ కు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఈ అంశం తెలంగాణ ప్రజలను షాక్ కు గురి చేసింది. ఈ నెల 25న తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో తన కొత్త పార్టీని ప్రకటించారు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. కార్యకర్తల సమక్షంలో గ్రాండ్ గా ఈ కార్యక్రమం జరిగింది. పార్టీ జెండాతో పాటు అజెండాను ప్రకటించారు కవిత. ప్రజలంతా అదే కవిత కొత్త పార్టీ అనుకున్నారు. కానీ సిఈసికి కవిత ఇచ్చిన లేఖలో అసలైన ట్విస్ట్ కనిపించింది. తెలంగాణ రాష్ట్ర సేన పేరు ఎక్కడా కనిపించలా. సడన్ గా ఇప్పుడు తెలంగాణ రక్షణ సేనకు సిఈసి ఆమోదం తెలిపింది. తెలంగాణ రాష్ట్ర సేనను ఇంగ్లీష్ లో సింపుల్ గా టీఆర్ఎస్ అంటారు. తెలంగాణ రక్షణ సేనలో కూడా టీఆర్ఎస్ అవుతుంది. అయితే బీఆర్ఎస్ గా మారకముందు ఆ పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ గా ఉండేది. ఆ పేరును పోలి ఉన్న పేరును మరొకరికి కేటాయించవద్దంటూ ఎన్నికల సంఘానికి పలువురు లేఖలు కూడా రాశారు. ఒక పార్టీని పోలినట్టు మరో పార్టీ పేరు ఉండకూడదని చట్టంలో ఉన్న నిబంధనలను కూడా గుర్తు చేశారు. అయితే ఇంతలోనే కవితకు తెలంగాణ రక్షణ సేన పేరు ఆమోదించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇక్కడే కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టీఆర్ఎస్ పేరును కవితకు ఇవ్వద్దంటూ వచ్చిన లేఖలను, అభ్యంతరాలను కేంద్ర ఎన్నికల సంఘం పరిగణలోనికి తీసుకుందా లేదా? వాళ్ళ వర్షన్ వినకుండానే మరొకరి పార్టీ పేరుకు ఆమోదం తెలిపారా? ఒక పార్టీకి ఇంత త్వరగా పేరును ఎలా అప్రూవ్ చేశారని మరికొందరు షాక్ అవుతున్నారు. కవిత పార్టీ పేరు మార్పు వెనకాల ఏం జరిగిందనేది మరో ఆసక్తికర అంశం. కవితకు టీఆర్ఎస్ పేరును అప్పగించడం వెనక ఎవరున్నారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రైట్ ఇక ఐన్యూస్ స్క్రీన్ పై మనం రెండు లెటర్స్ ను చూస్తున్నాం. ఒకటి కవిత తన పార్టీ పేరును టీఆర్ఎస్ గా గుర్తించాలంటూ ఈసీకి ఒక లేఖ పంపించారు. ఆ లేఖను మనం స్క్రీన్ పై చూస్తున్నాం. తెలంగాణ ప్రెసిడెంట్, తెలంగాణ ప్రజా జాగృతి అంటూ కవిత సైన్ చేసి పార్టీకి సంబంధించి మోర్తో ఒక లేఖను పంపించారు. ఆ లేఖకు రిప్లైగా మరో లేఖను కూడా మనం స్క్రీన్ పై చూస్తున్నాం. ఈసీ మొత్తంగా తెలంగాణ పార్టీకి సంబంధించి టీఆర్ఎస్ కు సంబంధించి ఆమోదించినట్టుగా మరొక లేఖ కూడా మనకు కనపడుతుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఐన్యూస్ ఎడిటోరియల్ డైరెక్టర్ విజయ్ గారు సిద్ధంగా ఉన్నారు. విజయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్.
యా రైట్. మొత్తంగా చూస్తున్నాం టిఆర్ఎస్ అనే బంధం తెలంగాణలో చాలా పవర్ఫుల్. అది ఒక 3 అక్షరాలు కాదు, ఒక రకంగా తెలంగాణకు బ్రాండ్. సో అలాంటిది ఇప్పుడు కవిత రీసెంట్ గా పార్టీని ప్రకటించడం, పార్టీ పేరు కూడా టిఆర్ఎస్ అనటం, ఇప్పుడు ఇటు ఈసీ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావటం. సో ఎలా చూడాలంటారు ఈ అంశాన్ని? ఏం జరుగుతుందంటారు? అంటే మొత్తంగా టిఆర్ఎస్ అనే పేరు రాకుండా ఉండాలని అటు బీఆర్ఎస్ కూడా ప్రయత్నం చేసిందన్న టాక్ వినిపించింది. సో ఏంటి అంటే వ్యూహం మార్చారా? అండ్ ఇక్కడ ఇంకొక అంశం తలెత్తుతుంది. కవిత ప్రకటించిన పేరుకు ఆ లెటర్లో అభ్యర్థనలో ఉన్న పేరుకు చాలా తేడా కనిపిస్తుంది. సో ఏంటి ఈ వ్యూహాన్ని ఎలా చూడాలి? యాక్చువల్ గా ఈ పేరు ఖరారు వెనుక అంటే దరఖాస్తు చేసినప్పటి నుండి ఎన్నికల సంఘం ఈ పేరును ఆమోదించే వరకు చాలా హైడ్రామా జరిగింది. మనకు అంటే తెలుగు ప్రజలకు కావచ్చు, మొత్తం భారతదేశ ప్రజలకు కావచ్చు, కవిత గారు ఎప్పుడైతే తన పార్టీని తెలంగాణ రాష్ట్ర సేన అని ప్రకటించినప్పుడు మాత్రమే మనకు తెర ముందు ఏం జరిగిందో తెలిసింది. కానీ తెర వెనుక దాదాపు ఒక 4-5 నెలలుగా చాలా హైడ్రామా జరిగింది. ఎందుకు ఈ హైడ్రామా జరిగిందంటే టిఆర్ఎస్ అనే పేరుతోనే తన రాజకీయ పార్టీ ఉండాలనేది కవిత వ్యూహంగా మనకు చాలా స్పష్టంగా కనిపించింది. అయితే టిఆర్ఎస్ అనే పేరు కవితకు గనక వస్తే అది దాని మాతృ సంస్థ అయినటువంటి బీఆర్ఎస్ కు నష్టం చేస్తుంది. కాబట్టి ఆ పేరు ఉన్న పార్టీ ఆమెకు దక్కకుండా చేయాలనే ఒక ప్రయత్నాలు కూడా అంతే వేగంగా జరిగాయి. ఇవి కూడా మనకు తెర ముందు కనిపించలేదు. తెర వెనుక ఢిల్లీ కేంద్రంగా కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర ఉన్న లాబియింగ్ వ్యవస్థ ద్వారా జరిగింది. ఇటు టిఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ వర్గాలు, అటు కవితకు సంబంధించిన మనుషులు, లాయర్లు ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ తోని సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. సాధారణంగా ఒక కొత్త రాజకీయ పార్టీని పెట్టేటప్పుడు ఆ రాజకీయ పార్టీ పేరు గాని గుర్తు గాని గతంలో ఏ రాజకీయ పార్టీకి ఉండకూడదనే ఒక నిబంధన ఉంది. కాబట్టి ఆమె మళ్ళీ టిఆర్ఎస్ వాస్తవంగా అయితే భారత రాష్ట్ర సమితి అని వాళ్ళు పెట్టుకున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరు ఖాళీగా ఉంది. కాబట్టి ఆ పేరు తాకే కేటాయించాలని ముందు కవిత కోరింది. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరు ఇంతకుముందే మనుగడలో ఉంది, దాని గుర్తు కూడా మనుగడలో ఉంది. కాబట్టి మళ్ళీ ఆ పేరు కనుక ఇంకొకరికి ఇస్తే అది ఓటర్లలో అయోమయానికి గురి చేస్తుంది, గందరగోళం ఏర్పడుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరును కనీసం ఒక 5-6 ఏళ్ల పాటు ఇంకొకరికి కేటాయించడం కుదరదు అని ఎన్నికల సంఘం కవితకు చెప్పింది. అప్పుడు కవిత కొన్ని పేర్లు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. ఎప్పుడైనా ఏ గుర్తుల విషయంలో కానీ రాజకీయ పార్టీగా కొత్తది నమోదు చేసుకునే విషయంలో కానీ ఒకటే పేరు చెప్పకుండా మరి కొన్ని ఆల్టర్నేట్ పేర్లు కూడా చెప్పాలని ఎన్నికల సంఘం కోరుతుంది. దాంట్లో ఈమె ప్రధానంగా తన జాగృతి అనే పార్టీ జాగృతి ద్వారానే తెలంగాణ ప్రజలకు పరిచయమైంది. కాబట్టి అయితే తన పార్టీలో జాగృతి ఉండాలి, లేదు అంటే టిఆర్ఎస్ అని ఉండాలనే ఒక బలమైన కాంక్షతో కవిత చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు మనకు అర్థమవుతుంది. ఈ జనవరిలో అంటే 2026 జనవరిలోనే ఎన్నికల సంఘానికి ఆమె అఫీషియల్ గా అప్లై చేసుకున్నారు. అప్పటికే సంప్రదింపులు జరిపి ఎన్నికల సంఘం ఏ పేర్లు అయితే ఆమోదించే అవకాశం ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో మరెక్కడ కూడా అలాంటి పార్టీ ఉండకూడదు. కాబట్టి కొత్త పేరు కోసం ఆమె ప్రయత్నం చేసినప్పుడు ఒక 5 పేర్లు ఆమె ఎన్నికల సంఘానికి సూచించి అందులో మొన్న ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర సేన ఉంది, తెలంగాణ రక్షణ సేన ఉంది, అలాగే జాగృతి పేరుతో కూడా అంటే జాగృతి పేరు కలిసి వచ్చే విధంగా తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ జాగృతి, తెలంగాణ రాష్ట్ర జాగృతి, తెలంగాణ ప్రజాశక్తి ఇలాంటి పేర్లన్నీ కూడా ఆల్టర్నేట్ గా సూచించింది. ఆమె వాస్తవంగా కోరుకున్నది తెలంగాణ రాష్ట్ర సేన అనే పార్టీ పేరు వస్తేనే బాగుంటుందని కోరుకున్నది. కానీ ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్ర సేన దాదాపు 2 పేర్లు ఒకే విధంగా ఉన్నాయి. కాబట్టి మరొక పేరును కోరుకోండి అని ఎన్నికల సంఘం కోరడం, ఆమె దానికి కూడా ఆమె కావాల్సింది రాష్ట్ర సేననా, రక్షణ సేననా, రాజ్య సేననా కాదు, ముఖ్యంగా విడి అక్షరాలలో టిఆర్ఎస్ అనేది మాత్రమే ఉండాలని కోరుకున్నది. కాబట్టి రాష్ట్ర సేనకు రక్షణ సేనకు పెద్ద తేడా లేదు కాబట్టి రక్షణ సేన అని కోరుకున్నది. కాబట్టి రక్షణ సేన అనే విషయంలో ఎన్నికల సంఘం పెట్టడం సాధ్యం కాలేదు. ఎందుకు అంటే చెప్పండి. మొత్తంగా చూస్తుంటాం అంటే గ్రేస్ పీరియడ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ గ్రేస్ పీరియడ్ ఉన్నప్పుడు ఆ గ్రేస్ పీరియడ్ ఉండే వరకు కూడా ఆ పేరును వేరే ఎవరికి కేటాయించరు. కానీ ఇక్కడ టిఆర్ఎస్ అనేది ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ పార్టీతో పాటు ఒక రకంగా తెలంగాణ ఉనికికి, తెలంగాణ ఉద్యమానికి కూడా పునాది అంటూ కూడా అటు ఇప్పుడు బీఆర్ఎస్ చెప్తూ ఉంది. సో ఏంటంటే ఈ గ్రేస్ పీరియడ్ లోపే ఆ పేరును ఈ చిన్న చిన్న కరెక్షన్స్ ద్వారా మార్చుకునే ప్రయత్నం చేయటం ఇది ఎంతవరకు సఫలీకృతం అవుతుంది అనుకోవచ్చు? భవిష్యత్తులో కోర్టు నుంచి ఏమైనా ఆర్డర్స్ తెచ్చుకునే ప్రయత్నం ఏమైనా బీఆర్ఎస్ చేస్తుందా? తప్పకుండా మీరు చెప్పినట్టు బీఆర్ఎస్ తన ప్రయత్నాలన్నీ కొనసాగిస్తుంది. కానీ టెక్నికల్ గా ఆలోచించినప్పటికీ ఒక అంటే చట్టపరంగా ఆలోచించినప్పటికీ అది అభ్యంతరం నిలిచే అవకాశం లేదు.
ఎందుకు అంటే అబ్రివేషన్ టిఆర్ఎస్ లేకుంటే బీఆర్ఎస్ లేకుంటే టీడీపీనా లేకుంటే ఇంకో పార్టీ అనే అబ్రివేషన్లు ఎన్నికల సంఘంలో ఉండవు. రేపొద్దున ఎన్నికల బ్యాలెట్ పత్రంలో కానీ ఎన్నికల ప్రక్రియలో కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అని ఎక్కడ రాయరు. భారత రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్ర సేన, తెలంగాణ రక్షణ సమితి ఇలాగే ఉంటాయి పేర్లు తప్ప టీఆర్ఎస్ బీఆర్ఎస్ తోనే ఉండవు. కాబట్టి ఆ పేరుతో ఏ పార్టీ కూడా నమోదయ్యి ఉండదు. కాబట్టి బీఆర్ఎస్ గా పిలుచుకున్నా టీఆర్ఎస్ గా పిలుచుకున్నా అది వాళ్ళ ఇష్టం తప్ప ఎన్నికల సంఘంలో టీఆర్ఎస్ అని బీఆర్ఎస్ అని నమోదయ్యి ఉండదు. కాబట్టి అది టీఆర్ఎస్ ను వీళ్ళు జస్ట్ అంటే వాడుకలో టీఆర్ఎస్ అని వాడుకున్నారు తప్ప చట్టబద్ధంగా టీఆర్ఎస్ అనే పేరు వాళ్ళకు కూడా లేదు. వాళ్ళ పేరు భారత రాష్ట్ర సమితి, అంతకుముందు తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రమే. టీఆర్ఎస్ అనే పేరు వారి సొంతం కాదు. ఎందుకు అంటే ఎన్నికల సంఘం గుర్తింపు పొందే విషయంలో కానీ రిజిస్టర్ అయినప్పుడు కానీ టీఆర్ఎస్ అని వాళ్ళు రాయలేదు, తెలంగాణ రాష్ట్ర సమితి అని మాత్రమే రాశారు. టీఆర్ఎస్ అనేది వాడుకలోకి వచ్చిన అక్షరాలే తప్ప చట్టబద్ధంగా ఏర్పడిన పార్టీ కాదు. కాబట్టి టీఆర్ఎస్ అనేది ఈమె చెప్పుకున్నా, కవిత గారు రేపొద్దున వాళ్ళ పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెట్టిన అఫీషియల్ డాక్యుమెంట్స్ లో మాత్రం ఆమె తెలంగాణ రక్షణ సేన అనే రాసుకోవాలి తప్ప టీఆర్ఎస్ అని రాసుకోవడానికి వీల్లేదు. కాబట్టి టీఆర్ఎస్ వాడుకలో ఉంటుంది. తెలంగాణ రక్షణ సమితి కావచ్చు, తెలంగాణ జాగృతి కావచ్చు, ఇంకే పేరుంటే ఆ పేరు చట్టబద్ధంగా అధికార పత్రంలో ఉంటుంది. కాబట్టి టీఆర్ఎస్ అనే పేరును ఈమె వాడుకోవడానికి అవకాశం లేదు అని ఇంకో పార్టీ అభ్యంతరం చెప్పడానికి వీల్లేదు. ఒకవేళ చెప్పినా చెల్లుబాటు కాదు. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తా. ఇక్కడ భారత జాతీయ కాంగ్రెస్ ఒకటే ఉన్నప్పటికీ కాంగ్రెస్ పేరుతో ఇప్పటికీ దేశంలో నాకు తెలిసి ఒక 50 పార్టీలు ఉన్నాయి. ప్రతి నిన్నగాక మొన్న జరిగిన కేరళ ఎన్నికల్లో కూడా 4 కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకుని అక్కడ యూడిఎఫ్ లో పోటీ చేశాయి. కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఇచ్చారని అసలు కాంగ్రెస్ పార్టీ అడిగే అవకాశం లేదు. ఎందుకంటే అబ్రివేషన్స్ వేరు, అసలైన పేరు వేరు. కాబట్టి కవితకు ఈ విషయంలో పెద్దగా ఇబ్బందులు ఉండే అవకాశం ఉందని నేను భావించడం లేదండి. విజయ్ గారు ప్లీజ్ హోల్డ్, మరలా మనం మాట్లాడదాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేజ్